खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। रचकुंडा पुलिस ने मंशियात फरोशों और गांजा इस्तेमाल करने वालों समेत जायदाद के मुजरिमों को कर लिया गिरफ्तार। बतारीख 29 जनवरी को सुबह 7:30 बजे केसरा पुलिस और CCS मलकाजगिरी के ऑफिसरान ने केसरा पुलिस रचकुंडा के हुदूद में जायदाद के 3 मुजरिमों और मंशियात फरोशों और 3 गांजा सार्फिन को गिरफ्तार कर लिया। मुलजिमान की शिनाख्त चुरुकुपल्ली श्रीकांत उम्र 25 साल, A2 बेगारी वेणु कुमार उम्र 25 साल, A3 चंद्रगिर संपत उम्र 20 साल, A4 पडिये भारत उम्र 25 साल, A5 अब्दुल रहीम उम्र 24 साल, A6 अडला कल्याण उम्र 25 साल के तौर पर की गई। मुलजिम A1 चिरुकापल्ली श्रीकांत केसरा पुलिस स्टेशन लिमिट्स के तहत जायदाद के जुर्म में मुलव्विस बताए गए। मुलजिम A2 और A3 गांजे के खरीदार और A4 A6 गांजे के सार्फिन बताए गए। बतारीख 29 जनवरी को सुबह तकरीबन 7:30 बजे मुसद्दिक़ा इत्तला पर केसरा पुलिस और CCS के अमले ने A1, A4, A2 से A6 को रोज़ गार्डन रामपल्ली गांव केसरा में गिरफ्तार कर लिया और इनके कब्जे से 1.25 किलोग्राम गांजे को जब्त कर लिया। मुलजिमान जो कि A1 चिरुकापल्ली श्रीकांत जिसकी उम्र तकरीबन 25 साल बताई गई। ये मुलजिम जो कि सिगरेट नौशी, शराब नौशी और शर्त लगाने जैसी बुराइयों में मुलव्विस बताया गया। अपने खर्च की अदायगी के लिए इसने साल 2019 में जायदाद के जराइम का आगाज़ किया व रचकुंडा और साइबराबाद हुदूद में जायदाद के 6 जराइम में मुलव्विस बताया गया। बाद-ए-अज़ात साल 2022 में इसने मंशियात का कारोबार शुरू किया जो रचकुंडा, साइबराबाद और खम्मम हुदूद में 4 NDPS केसों में मुलव्विस बताया गया। हाल ही में वो जेल से रिहा हुआ और पैसा कमाने और मंशियात की स्मगलिंग की सरगर्मियों को अंजाम देने के मकसद से A2, A3 के साथ केसरा पुलिस स्टेशन में हाउस ब्रेक का इर्तिकाब किया। इसी अमल में आज वो गांजा बेचते हुए पुलिस में गिरफ्तार हो गया। मुलजिम के कब्जे से सोने के जेवरात 100 ग्राम, चांदी के जेवरात 264 ग्राम, 1000 रुपये की नकदी रकम, 1.25 किलोग्राम गांजा, 3 मोबाइल फ़ोन और दीगर मुजरिमाना मवाद को भी जब्त कर लिया जिसकी जुमला मालियती रकम 9,56,260 रुपये बताई गई। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మనం అరెస్ట్ చేసాము। భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు। ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో। బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్। అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 years కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకొని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు। మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే। ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఆల్ఫ్రాజోలం అనేటువంటి డ్రగ్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో। వీళ్ళు ఎలా మోడస్ ఆపరెండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో ఒక వాళ్ళకు ఒక ఫెరాగో అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు। ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్। ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ను కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గంట సేపు ఏం అర్థం కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా చేస్తే మా గోల్డ్ అని తెలిపోయింది, వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇచ్చాము అని ఇచ్చామని చెప్పారు। అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది, నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు। చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీళ్ళు ఇచ్చిన బాటిల్ కల్లా విక్టిమ్ గలిబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు। అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు। అయితే ఇప్పుడు భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అటు గ్రీడీ కూడా కంప్లైంట్ కూడా గ్రీడీ ఉంటున్నాడు। వాంట్ గెట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ అయిపోయి నువ్వు విక్టిమ్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు కాదు కొన్ని సందర్భాల్లో గ్రీడీ ఉంటున్నారు। ఇప్పుడు పర్టికులర్ భువనగిరి ఇష్యూలు ఏమైందంటే ఒక
పిల్లవాడు వీళ్ళంతా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. అదంతా ఒక గ్యాంగ్, అంతా వాళ్ళే, ఒకటే గ్యాంగ్ అది. బట్ యాజ్ ఇఫ్ దే ఆర్ స్ట్రేంజర్స్ లా ఉంటారు. సో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇది what you call juvenile in conflict with law. We will not bring his name to the press meet discussion. సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో హ్యూజ్ మనీస్ ఉన్నాయి, ఒక 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను మీరు సహకరిస్తే, అంటే అక్యూజ్డ్ నేరస్తుడు, ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఇట్లా ఉన్నాయి డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము, అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సో అట్లా ఆమె సరేలే అని తెలుసో తెలియకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళను మోటార్లో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిపించేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫామ్గా లేకుండా చేయగలిగి చేశారు. అంతలోపల ఏం చెప్పారు, మరి ఇట్లా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి then they have taken away her Mangalsutram in this case. In another case, what they have done is that ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ వచ్చాడు. యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో యూ ఫెసిలిటేట్ యాజ్ అ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి. ఆయన దగ్గర ఇట్లా 1 day 2 days చూపిస్తే 4 lakh rupees ఇస్తారని చెప్పారు. 4 lakh rupees ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ అని ఎలా అని చెప్పి అని అడిగినప్పుడు అడిగి ఒక 4 lakh rupeesలో వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ని మా దగ్గర గ్యారంటీగా పెట్టండి అని చెప్పారు. సో షీ ఇన్నోసెంట్ వే ఆర్ గల్లిబుల్ టైప్స్ షీ గేవ్